వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం థర్డ్ సెమిస్టర్ మ్యాథ్స్ ఓకే. సో ఇందులో స్పెషల్ ఫంక్షన్స్ అనే పేపర్లో ఫస్ట్ యూనిట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఓకే. సో అయితే ఇందులో ఫస్ట్ యూనిట్ ఏంటి సార్ అని అంటే బీటా అండ్ గామా. ఓకే. అసలు ఈ బీటా ఫంక్షన్స్ ఏంటి, గామా ఫంక్షన్స్ ఏంటి ఫస్ట్ తెలుసుకోవాలి. ఓకేనా. తెలుసుకున్న తర్వాత మనం సాల్వ్ చేయాలన్నమాట క్వశ్చన్స్ అనేవి. ఓకే. సో అలా చేస్తే మనకు గుర్తు ఉంటుంది, రైట్. సో ఫస్ట్ అసలు ఫార్ములాస్ ఏంటి, బీటా ఫంక్షన్స్ ఏంటి, గామా ఫంక్షన్స్ ఏంటి. ఒక ఫంక్షన్స్ అంటే మీకు చాలా ఎక్కువ ఇచ్చేస్తున్నాం అనుకోవద్దు. ఓకేనా. సో అయితే చూపిస్తా చూడండి. ఇందులో బీటా ఫంక్షన్స్ మీకు మీరు చాలా ఫంక్షన్స్ అంటే పెద్ద 10-20 ఫార్ములాస్ ఏవి లేవు. ఓకే. ఒక 3 ఫంక్షన్స్ ఉంటాయి. ఓకేనా. సో అయితే బీటా ఫంక్షన్ ఒకటి. బీటా ఫంక్షన్ చూడండి ఫస్ట్. ఓకేనా. సో బీటా ఆఫ్ ఎక్స్ కామా వై. ఓకే. సో అంటే ఏంటి, ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 అండ్ t power of x minus 1 and 1 minus t power of y minus 1 into dt. ఓకే. ఇది బీటా ఫ్యాక్టోరియల్, సారీ బీటా ఫంక్షన్. ఓకేనా. అండ్ నెక్స్ట్ గామా ఫంక్షన్ మనం చూసుకున్నట్లయితే ఏమిది చూడండి, దీన్ని గామా ఫ్యాక్టోరియల్ అంటాం. ఏంటి, గామా ఫ్యాక్టోరియల్. ఓకే, అర్థమైంది కదా. గామా ఫ్యాక్టోరియల్. గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ఓకే. సో ఇది చూడండి ఒకసారి, ఒక్క నిమిషం. ఓకే, సరిపోయింది. ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ అండ్ టీ పవర్ మైనస్ టీ ఎక్స్ పవర్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ డిటీ. అయితే ఇక్కడ మనకి ఇది కొన్ని సందర్భాల్లో ఎక్స్ ప్లస్లో ఒకసారి వై ఉండొచ్చు. ఓకేనా. సో ఎక్స్ ప్లస్లో వై ఉందనుకోండి ఇక్కడ, అంటే ఈ పవర్ మైనస్ టీ ఎక్స్ పవర్ వై మైనస్ 1 అంటే ఇక్కడ వై ఉందనుకోండి, అప్పుడు దేనికి ఈక్వల్ అవుద్ది, గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ వైకి ఈక్వల్ అవుతుంది. ఓకే. సో అయితే ఇక్కడ ఎక్స్ ఉందనుకోండి, ఇక్కడ దేనికి ఈక్వల్ అవుద్ది, గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్కి ఈక్వల్ అవుద్ది. ఓకేనా. ఫార్ములా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1, ఓకే, దీని యొక్క వాల్యూ ఏంటంటే 1. ఓకే. నెక్స్ట్ గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1/2 అంటే ఎంత, రూట్ పై. ఓకేనా. అండ్ నెక్స్ట్ గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ -1/2 అంటే ఎంత, -2 రూట్ పై. ఓకేనా. ఈ వాల్యూస్ చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా. ఇవి రాకపోతే మీరు ఈ చాప్టర్లో మరి సమ్స్ అనేది సాల్వ్ చేయలేరు. ఓకే. సో మళ్ళీ చెప్తా చూడు, బీటా ఫంక్షన్స్. ఓకే. బీటా ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 ఓకే, టీ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 1 మైనస్ టీ అండ్ పవర్ ఆఫ్ వై మైనస్ 1 ఇంటూ డిటీ. చాలా సింపుల్ అండ్ ఈజీ ఫార్ములాస్. పెద్ద పెద్ద మీరు రాత్రుల తరబడి దీని మీద స్పెండ్ చేసిన అవసరం లేదు. అండ్ గామా ఫంక్షన్స్కి వచ్చేసరికి గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిట్ ఓకే, ఈ పవర్ మైనస్ టీ ఎక్స్ పవర్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ డిటీ. ఈ ఎక్స్ ప్లస్లో వై ఉందనుకో, అప్పుడు దేనికి ఈక్వల్ అవుద్ది, గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ వైకి ఈక్వల్ అవుద్ది. టీ ఉంటే గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ టీకి ఈక్వల్ అవుద్ది. ఓకే, ఇది గుర్తుపెట్టుకుని తర్వాత మీకు సమస్యలో ఇది కనిపిస్తుంది. ఓకే. అయితే గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 వాల్యూ ఎంత అంటే 1, అండ్ గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1/2 అంటే ఎంత అంటే రూట్ పై. గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ -1/2 ఇట్ మీన్స్ -2 రూట్ పై. ఓకేనా. చాలా ఇంపార్టెంట్. అయితే కొన్ని సందర్భాలు మనకి ఎక్కువ ఇది ఉపయోగపడుతుంది. ఓకేనా. అండ్ ఒక్కొక్కసారి దీనికన్నా ఈ ఫామ్లో చూడండి, అందర్ ఫామ్ గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఓకే, ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిట్ ఈ పవర్ మైనస్ టీ స్క్వేర్ టీ పవర్ 2x మైనస్ 1 ఇంటూ డిటీ. ఈ కండిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో మీకు 3 ఫంక్షన్స్ చూపించాను, 3 వాల్యూస్ చూపించాను. ఈ 6 గుర్తుపెట్టుకోండి. ఈ ఒక యూనిట్ నుంచి ప్రతి క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా. సో అయితే మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఓకేనా. సో ఈ బీటా అండ్ గామా ఈ యొక్క యూనిట్లో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇట్ మీన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఎగ్జామినేషన్స్లో రిపీట్ అయ్యే క్వశ్చన్ ఏదైతే ఉందో వాటిని నేను మీతో డిస్కస్ చేస్తున్నాను. ఓకేనా. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామినేషన్స్లో వచ్చేవి. ఓకేనా. సో ఇది చూడండి, సో దట్ అని చెప్పి గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ n+1 ఇజ్ ఈక్వల్ టు n గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ n ఇజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్. ఓకేనా. ఇది క్వశ్చన్. అయితే దీన్ని 2 రకాలుగా అడుగుతాడు. ఓకే. ఎలా అంటే ఇది ఇచ్చి ఈజ్ ఈక్వల్ టు ఇది అంటే ఈ 2 అడుగుతాడు ఒకసారి, లేకపోతే ఈ 2 అడుగుతాడు. ఓకేనా. అంటే ఇది ఇచ్చి ఇది ప్రూవ్ చేయమంటాడు, ఇది ఇచ్చి ఇది ప్రూవ్ చేయమంటాడు, లేదా ఇది ఇచ్చి ఇది ప్రూవ్ చేయమంటాడు. ఓకేనా. సో ఎలా ఇచ్చినా సరే మనం ఈజీగా సాల్వ్ చేసే విధంగా చెప్తే చాలా జాగ్రత్తగా చూడండి. అయితే ఈ క్వశ్చన్ని చూడండి.
చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఎందుకు మీకు బీటా ఫంక్షన్స్ వచ్చాయి, గామా ఫంక్షన్స్ తెలుసు, బీటా ఫంక్షన్స్ తెలుసు. ఓకే, అవి తెలుసు కాబట్టి దీన్ని ఇంకా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు కదా. సో ఇప్పుడు చూడు, ఆన్సర్కి వెళ్తున్నాను, చాలా జాగ్రత్తగా చూడండి. గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ n+1. ఓకే, అసలు n+1 లేదు, ఎక్స్ అనుకో, మీకు ఏం తెలియదు కాబట్టి ఒక ఎక్స్ అనుకో. ఓకే, గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్, దీని ఫార్ములా మీకు దీనికి ఫంక్షన్ మీకు ఏం చెప్పాను, గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ ఇదే కదా. సో ఈ వాల్యూని రాయి ఫస్ట్, గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇదిగో మీకు ఏదైతే నేను గామా ఫ్యాక్టోరియల్ చెప్పాను దాన్ని రాసా. ఓకేనా, సరిపోయింది కదా, రైట్. నెక్స్ట్, సో ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఒక గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ దాని యొక్క ఫంక్షన్ రాసేసావు. మరి మనకి ఇక్కడ ఏముంది, n+1 ఉంది. అయితే ఈ ఎక్స్ ఏదైతే ఉందో ఈ ఎక్స్ ప్లేస్లో n+1 సబ్స్టిట్యూట్ చేయి, అప్పుడు ఏమవుతుంది, గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ n+1 అవుతుంది, అంతేనా. సో అదేవిధంగా ఈ యొక్క ఫంక్షన్లో ఏదైతే ఫంక్షన్ ఉందో దీంట్లో మీకు ఎక్స్ అని ఎక్కడెక్కడైతే కనిపిస్తుందో ఎక్స్ కనబడిన ప్రతి దగ్గర కూడా ఏ రాస్తావు, ఎక్స్ ప్లేస్లో n+1 రాసే, మిగతా ఏవి ముట్టుకోవద్దు. ఓకేనా, మిగతా మీకు ఎవరు కొట్టారో వాళ్ళని తిరిగి కొట్టాలి, మిగతా వాళ్ళు కొట్టారు అందరు కలిపి మిమ్మల్ని కొట్టేస్తారు. కాబట్టి ఏం చేస్తారంటే ఎక్స్ ఏది ఎక్కడైతే ఉందో ఆ ఎక్స్ ప్లేస్లో మాత్రమే ఈ n+1 సబ్స్టిట్యూట్ చేయండి, మిగతా ఏవి ముట్టుకోవద్దు. ఓకేనా, ప్రమాదం అనమాట, రైట్. సో ఇప్పుడు చూడు, గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ ఇట్ మీన్స్ ఎక్స్ ప్లేస్లో n+1 ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ∞ e⁻t అండ్ t ఇక్కడ ఎక్స్ ఉంది చూడు, ఎక్స్ ప్లేస్లో n+1 - 1 dt. సరిపోయిందా, అర్థమవుతుందా నేను చెప్పేది. సో ఇప్పుడు చూడు, గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ n+1 ఇది ఇలా ఉంచు ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ∞ e⁻t ప్లస్ t మైనస్ t. ఇప్పుడు ఇంకేం మిగిలింది, t⁻n మిగిలింది. ఓకేనా, అర్థమవుతుంది స్టెప్, చాలా ఈజీ క్వశ్చన్స్ ఇవి. ఓకేనా, ఇంతవరకు అర్థమైంది కదా. ఇప్పుడు చూడు, అదే స్టెప్ నాకు రాసా, కొత్త తీసుకోవచ్చు, కొత్త తీసుకురాలి, ఓకే, కంగారు పడద్దు. ఓకే, సో అయితే ఇప్పుడు దీనికి నేను ఏం చేస్తానంటే ఇంటిగ్రల్ యూవి ఫార్ములా అప్లై చేస్తా. నేను అప్లై చేస్తాను ఇంటిగ్రల్ యూవి ఫార్ములా అప్లై చేస్తాను. ఓకే, చాలా మా అందరికి పరిచయమైన ఫార్ములా ఇది. ఓకే, అంత గట్టిగా నేను దీని గురించి డిస్కస్ చేసిన అవసరం లేదనుకుంటున్నా కదా. సో ఎందుకని మంచి తెలియని ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఒకసారి చెప్తా చూడండి. ఇంటిగ్రల్ యూవి ఫార్ములా ఏంటంటే యూ ఇంటిగ్రల్ వి డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ dy/dx ఆఫ్ యూ ఇంటూ ఇంటిగ్రల్ వి ఇంటూ డిఎక్స్. అర్థమవుతుంది కదా. సో దీన్ని సింపుల్గా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో చెప్తా చూడు. మనం ఇప్పుడు దేని ఫార్ములా గురించి మాట్లాడుకుంటున్నాం, ఇంటిగ్రల్ uvdx గుర్తుపెట్టుకో, uvdx కదా. సో అయితే నేను ఇదే uvdx ఇక్కడ వస్తుంది, అయితే ఇంటిగ్రల్ తీస్తే ఏం మిగిలింది, uvdx రాయి. ఈ ఇంటిగ్రల్ అనేది యూకి వీకి మధ్యలో రాసే, అయిపోయింది ఇక్కడ వరకు. ఓకేనా, నెక్స్ట్ ఇదే స్టెప్ మళ్ళీ ఇక్కడ రాసి. ఓకేనా, అండ్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఇంటిగ్రల్ ఏదైతే ఉందో ఈ ఇంటిగ్రల్ని మధ్యలో కాదు, ఈ యొక్క యూకి వీకి సపరేట్ చేసేసి, అంటే రెండింటికి, అంటే ఇంటిగ్రల్ యూ ఇంటిగ్రల్ వి. ఓకే, ఇంటిగ్రల్ యూ రాయడానికి యూకి ముందు డెరివేటివ్ పెట్టి అంతే. అర్థమైందా ఫార్ములా, మళ్ళీ చెప్తా చూడు. ఇంటిగ్రల్ uvdx దీన్ని ఏ విధంగా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే uvdx రాస్తావు, ఇంటిగ్రల్ ఇక్కడ చివరిలో ఉంది తీసుకుని మధ్య పెట్టావు, ఈ స్టెప్ వచ్చింది. నెక్స్ట్ మైనస్ పెట్టి ఈ ఇంటిగ్రల్ చూసావా, ఇప్పుడు ఏం చేస్తావు, మైనస్లో పెట్టావు, మధ్యలో పెట్టావు ఇంటిగ్రల్. కానీ నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తావు, దీనికి యూకి వీకి సపరేట్ చేస్తావు. ఓకేనా, అప్పుడు ఇంటిగ్రల్ యూ ఇంటిగ్రల్ వి. ఓకేనా, సో అయితే ఇంటిగ్రల్ యూ చేసేటప్పుడు యూకి ముందు డెరివేటివ్ పెట్టు, అప్పుడు ఇంటిగ్రల్ dy/dx ఆఫ్ యూ అవుద్ది. నెక్స్ట్ వీకి కూడా సపరేట్ చేస్తా కదా, సో ఇంటిగ్రల్ వి ఇక్కడ డిఎక్స్ ఉంది ఆల్రెడీ, సో ఇంటిగ్రల్ వి డిఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇలా గుర్తుపెట్టుకోవాలి ఫార్ములా. ఓకేనా, సింపుల్గా ఉంది కదా ఫార్ములా, కష్టమైన ఫార్ములా ఈజీగా వచ్చింది కదా. సో అయితే ఇప్పుడు దీనిలో ఉన్నటువంటి వాల్యూస్, ఓకే, యూ అంటే ఏంటి, వి అంటే ఏంటి, వాటికి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఈక్వేషన్ వచ్చేస్తుంది. సో రైట్, ఇప్పుడు చూడు, ఇందులో t⁻n నేను యూ అనుకున్నాను, ఏమనుకున్నాను, యూ e⁻-tని టీ కాదు వి. ఓకేనా, అయితే ఇప్పుడు నీకు ఈ యొక్క ఫార్ములాలో యూవి ఫార్ములాలో యూ కనిపించిన దగ్గర t⁻n అని, వి కనిపించిన దగ్గర
ఈ పవర్ -2 సబ్స్టిట్యూట్ చేయి, LHS కామన్. ఓకే, ఇజ్ ఈక్వల్ టు u అంటే t పవర్ n ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ అలా గురించి మార్చొద్దు. ఓకేనా, మార్చేయండి. నెక్స్ట్ ఇంటిగ్రల్ v ఉంది, v అంటే అంటే e పవర్ -t dx dt. ఇక్కడ డీలో ఉన్నాయి కాబట్టి డీటెయిల్ తీసుకున్నాం, అంతే, చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఓకే, సింపుల్. మైనస్ ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిట్ d/dx uv ప్లేస్లో మార్చాం, మిగతావన్నీ మార్చేయొద్దు. ఓకేనా, u అంటే ఎంత t పవర్ n ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిట్ v అంటే ఎంత e పవర్ -t ఇంటూ dt. అర్థమైందా లేదా? చాలా సింపుల్ స్టెప్ ఇది. ఓకే, బట్ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది కూడా ఇక్కడే, ఎందుకంటే సింపుల్ అనుకొని కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఒకటికి 2 సార్లు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇంటిగ్రల్ uv ఇంటూ dx ఫార్ములా ఏంటి? u ఇంటిగ్రల్ v ఇంటూ dx అండ్ మైనస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ u ఇంటిగ్రల్ v ఇంటూ dx. ఓకేనా, సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకో. u అంటే t పవర్ n, u ప్లస్లో t పవర్ n, v ప్లస్లో e పవర్ -2 సబ్స్టిట్యూట్ చేస్తాను. నెక్స్ట్ dt. ఓకేనా, నెక్స్ట్ d/dx u ప్లేస్లో u వాల్యూ, నెక్స్ట్ v ప్లేస్లో v వాల్యూ dx. ఓకేనా, t పవర్ n ఇక్కడ మనం ఒక ఫార్ములాని యూజ్ చేసాం. ఆ ఫార్ములా ఏంటి అంటే ఇది మనకి ఏ రూపంలో ఉంది? e పవర్ -xలో ఉంది. అంటే మనకు ఫార్ములా ఏంటి? -e -x, అంతేనా? e పవర్ -x ఫార్ములా ఏంటి? -e -x. సో e పవర్ x ప్లేస్లో ఇక్కడ ఎంత ఉంది? e పవర్ -t ఉంది. ఓకేనా, అంటే -e -t అని అర్థం, అంతేనా? సో ఇప్పుడు చూడు, t పవర్ n ఇంటూ -e -t వస్తుంది. ఇదిగో t పవర్ n ఇంటూ -e -t. లిమిట్స్ ఏమున్నాయి? 0 to ఇన్ఫినిట్, అవే రాస్తావు. ఓకేనా, నెక్స్ట్ మైనస్ ఇంకేముంది? డెరివేటివ్ ఆఫ్ t పవర్ n అంటే ఇట్ మీన్స్ డెరివేటివ్ ఆఫ్ x పవర్ n. x పవర్ nకి డెరివేటివ్ చూడండి. డెరివేటివ్ ఆఫ్ x పవర్ n ఫార్ములా ఏంటి? n ఇంటూ x టు ది పవర్ ఆఫ్ n -1. ఇదేనా డెరివేటివ్ ఆఫ్ x పవర్ nకి ఫార్ములా? n ఇంటూ x టు ది పవర్ ఆఫ్ n -1 కదా. సో అయితే ఇక్కడ n పవర్ n ప్లేస్లో ఇక్కడ x పవర్ n ప్లేస్లో ఎంత ఉంది? t పవర్ n ఉంది. అంటే ఫార్ములా ఏంటి? n. ఓకే, సో నెక్స్ట్ x అంటే t n -1. ఓకేనా, n t n -1 అవుతుంది, అంతేనా? n t n -1 సరిపోయిందా అన్న చెప్పేది? అర్థమవుతుందా? నెక్స్ట్ ఇది అయిపోయింది ఫార్ములా, డెరివేటివ్ ఆఫ్ x పవర్ n ఫార్ములా గెట్సావు. అండ్ మళ్ళీ ఇది మళ్ళీ సేమ్ ఫార్ములా ఉంది. ఏంటి? e పవర్ -x రూపంలో ఉంది. ఫార్ములా ఏంటి? -e -x అంటే -e -t అవుతుంది. -e -t ఇంటూ dt. సేమ్ అర్థమవుతుందా లేదా? ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేసామో ఇక్కడ అదే ఫార్ములా యూజ్ చేసాం. ఇక్కడ ఇంటిగ్రల్ డెరివేటివ్ ఆఫ్ x పవర్ n ఫార్ములా యూజ్ చేసాం. అర్థమవుతుంది కదా? సింపుల్, చాలా సింపుల్. ఓకేనా, సో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇక్కడ వరకు అర్థమైంది. ఓకే, సో ఇది ఇప్పుడు చూడండి. ఏం లేదు, t పవర్ n t పవర్ n ఉంచేసా. e పవర్ -t ఇట్ మీన్స్ e పవర్ -x రూపంలో ఉంది. ఫార్ములా ఏంటి? -e -x. ఓకే, e పవర్ x ప్లస్ అంత t ఉంది అంటే -e -t, అదే రాస్తాను. ఇది -e -t లిమిట్స్ యాడ్ చేస్తాను. డెరివేటివ్ ఆఫ్ x పవర్ n అంటే n ఇంటూ x టు ది పవర్ ఆఫ్ n -1. n అంటే n, x అంటే t అంటే n t n -1. n t n -1. ఓకే, మళ్ళీ ఇక్కడ ఏదైతే ఫార్ములా యూజ్ చేస్తాం అదే ఫార్ములా ఇక్కడ యూజ్ చేస్తాం. ఓకేనా, సో అర్థమైంది స్టెప్. అయితే ఇక్కడ ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? లోవర్ లిమిట్ బై అప్పర్ లిమిట్ అంటే లోవర్ లిమిట్ చేస్తాం, తర్వాత అప్పర్ లిమిట్ చేస్తాం. ఓకే, సాధారణంగా అంతే కదా. సో అయితే ఇప్పుడు కింద ఎంత ఉంది? మనకి 0 ఉంది. ఇక్కడ ఏముంది? 0 ఉంది. సో 0 చేస్తే ఇక్కడ ఏమవుద్ది? 0 అవుతుంది. ఓకేనా, అండ్ పైన మీకు ఏం కనిపిస్తుంది? ఇన్ఫినిటీ. ఓకే, ఇన్ఫినిటీ అంటే ఏంటి? 10 ఇన్ఫినిటీ అంటావా? 100 ఇన్ఫినిటీ అంటావా? 1000 ఇన్ఫినిటీ అంటావా? లేదా 50 అంటే ఇన్ఫినిటీయా? కాదు, ఇందులో ఏ నెంబర్ ఇన్ఫినిటీ కాదు. లేదా 10 ఇన్ఫినిటీయా? 5 ఇన్ఫినిటీయా?
ఇన్ఫినిటీ అంటే దానికి ఒక పర్టిక్యులర్ నెంబర్ అనేది ఉండదు. రైట్? సో అయితే ఇప్పుడు మనం అక్కడ ఏ నెంబర్తో మనం మల్టిప్లై చేసినా ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకేనా? సో బండగా చెప్పాలనుకుంటే మీకు పైన ఇన్ఫినిటీ కనిపిస్తే అది 0 అయిపోద్ది. ఓకే? అండ్ మీకు అడ్వాంటేజ్ ఏంటంటే కింద కూడా 0 ఉంది. ఓకే? సో అయితే ఇప్పుడు ఇది ఎలా వస్తుంది ఒకసారి చూడండి. ఇది మీకు t⁴n ఆల్ 0 ఉంది. సో 0తో మల్టిప్లై 0 అవుద్ది. అన్డిఫైన్డ్ సో సారీ ఇన్ఫినిటీతో చేస్తే 0 వస్తుంది. అంటే ఇలా వస్తుంది. t⁴ అంటే 0 - 0. ఓకే? సో ఎనీథింగ్ ఇంటూ 0 ఈజ్ ఆల్వేస్ 0 కదా? సో అప్పుడు ఈ టోటల్ వాల్యూ ఏమవుతుంది? 0కి ఈక్వల్ అవుద్ది. ఓకే? కాబట్టి ఈ మొత్తం ప్లేస్లో నేను 0 రాసుకున్నా. అర్థమైందా లేదా? గుడ్. సో నెక్స్ట్ చూడండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎన్నని బయటికి తీసుకొచ్చాను. ఓకే? మరి అనలేదు అక్కడ. ఇంటిగ్రల్ 0 to ∞ ఎన్ వచ్చినప్పుడు ఏమవుద్ది? t⁴n - 1 మిగులుతుంది. ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అయి మైనస్ మరి ఉండదు. e⁻ t ఇంటూ dt. ఓకేనా? సో ఇప్పుడు చూడు, ఈ టోటల్ వాల్యూ నీకు ఎలా కనిపిస్తుందో ఒకసారి చూడండి. ఈ వాల్యూ చూసారు, దీన్ని చూడండి. t⁴n - 1 e⁻ -2 dt. ఇది నేను ఎక్కడ చూసావా? చూసా. ఎక్కడ? మీకు ఫంక్షన్స్లో చూపించా. ఇదిగో అందుకే చెప్పాను ఇక్కడ ఎక్స్ వస్తే ఇది గామా ఫ్యాక్టర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ అవుతుందని చెప్పాను. అందుకే ఇక్కడ మీకు ఉపయోగపడుతుందని. ఓకేనా? ఏముందో e⁻ t x⁻x - 1 ఇంటూ dt. ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఇది దేనికి ఈక్వల్ అయింది? గామా ఫ్యాక్టర్ ఆఫ్ ఎక్స్కి ఈక్వల్ అయింది. అయితే మనకు వచ్చిన ఆన్సర్లో అక్కడ ఏముంది ఒకసారి చూడండి. ఎక్స్ ప్లేస్లో టీ ఉంది. ఇదిగోండి, ఎక్స్ ప్లేస్లో టీ ఉంది. అప్పుడు దీన్ని ఏమని రాసుకోవచ్చు? సారీ, గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ దీన్ని గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎన్ అని రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. ఒకసారి చూడండి. ఎక్స్ ఉంది కాబట్టి గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ అని రాసేసావు. ఓకేనా? అయితే మరి ఇక్కడ ఏముంది? సారీ, ఎక్స్ ప్లస్లో ఎన్ ఉంది. సారీ, టీ కాదు, ఎన్ ఉంది. ఓకేనా? సో రైట్, సారీ. ఇక్కడ చూడు, ఎక్స్ - 1. ఇక్కడ చూడు, n - 1. ఓకేనా? సో ఎక్స్ - 1 కాబట్టి దేనికి ఈక్వల్ అయింది? గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్కి ఈక్వల్ అయింది. ఇక్కడ n - 1 కాబట్టి గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎన్కి ఈక్వల్ అవుద్ది. సారీ, ఆ ఎన్కి ఈక్వల్ అవుద్ది. ఓకేనా? అయితే ఇప్పుడు దీన్ని ఏమని రాసుకోవచ్చు మనం? గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎన్ అని రాసుకోవచ్చా లేదా? రాసుకోవచ్చు కదా? సో ఆల్రెడీ ఇక్కడ ఒక ఎన్ ఉంది. ఇదిగోండి, ఈ ఎన్ ఇది. ఓకేనా? సో ఈ యొక్క టోటల్ వాల్యూని గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎన్ అని రాసుకున్నా ఈజ్ ఈక్వల్ టు RHS. గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎన్ దేన్ని యూజ్ చేసుకొని చేసాం? ఇదంతా దీన్ని యూజ్ చేసుకొని చేసావు. ఎన్ గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎన్ వచ్చిందా లేదా? నేను దీన్ని ప్రూవ్ చేసుకొని దీన్ని ఉపయోగించుకొని దీన్ని ప్రూవ్ చేసా, చూపించా. ఓకేనా? అది ఇప్పుడు ఏం చేస్తానంటే దీని నుంచి ఇది వచ్చి చూపిస్తాను. ఇంతవరకు నేను దీని నుంచి దీన్ని తీసుకొచ్చా, ఇప్పుడు దీని నుంచి దీన్ని ఎలా తీసుకురావాలో చెప్తా. ఓకేనా? రైట్. సో ఒకసారి 4 మార్క్స్ ఒకసారి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లో మీకు ఇది ఇచ్చి దీని నుంచి ఇది అడుగుతాడు, లేదా దీని నుంచి ఇది అడుగుతాడు. అలాగే ఇస్తే ఇప్పుడు నేను చెప్పేలా చేయాలి. ఓకేనా? సో రెండు కలిపి మీకు 10 మార్క్స్ అడిగేస్తాడు. అప్పుడు నువ్వు ఏం చేయాలి? దీని నుంచి దీని ఫైండ్ అవుట్ చేస్తావు, అండ్ నెక్స్ట్ దీని నుంచి దీని ఫైండ్ అవుట్ చేస్తావు. ఓకేనా? ఫస్ట్ నేను ఈ గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ n + 1 తీసుకొని n గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ n ప్రూవ్ చేసా. ఇదిగోండి. అయితే నెక్స్ట్ ఏం చేస్తాను? మిగిలిన n గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు దీని నుంచి నేను n ఫ్యాక్టోరియల్ చూపించాలి. అంతేనా? సో ఇప్పుడు చూడు, దేని నుంచి చూపించాలి? దీని నుంచి n గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ n. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడనా, n ఫ్యాక్టోరియల్. ఈ n నేను +1 - 1 రాసుకున్నాను. ఏమని? +1 అండ్ -1 రాసుకున్నా. +1 - 1 పోతే మళ్ళీ సేమ్ వాల్యూ వస్తుంది కదా? సో కాబట్టి ఆ n నేను +1 - 1 అని రాసుకున్నాను. ఇలా ఉంచు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే n కన్నా చిన్న నెంబర్ తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ 100 ఉంది. 100 కన్నా చిన్న నెంబర్ అంటే 100 - 1 ఇట్ మీన్స్ 99. కొంతమందికి డౌట్ రావచ్చు, 100 కన్నా చిన్న నెంబర్ అంటారు కదా, మరి 90 కూడా 100 కన్నా చిన్న నెంబరే, 80 100 కన్నా చిన్న నెంబరే, 50 100 కన్నా చిన్న నెంబరే.
ఓకే. అండ్ 70, 100 కంటే చిన్న నెంబరే. 99 ఎందుకు తీసుకోవాలి ఓకే అని అంటారు. కాబట్టి నేను ఇక్కడ ఏం చెప్పానంటే మీకు చిన్న నెంబర్ అని చెప్పలా. ఓకే. మొదటి చిన్న నెంబర్ అని చెప్పాను. ఓకే. 90 అనేది మొదటి చిన్న నెంబరా 100కి? కాదు. ఓకే. 99 అనేది 100కి మొదటి చిన్న నెంబర్. అంతేనా? సో ఇప్పుడు చూడు, ఎన్కి చిన్న నెంబర్ ఏంటి? n-1 అవుద్దా? అవుతుంది. n-10 అవుద్దా? అవ్వదు. ఎందుకు? నేను మొదటి చిన్న నెంబర్ n-10 చిన్న నెంబరే, బట్ నేను మొదటి చిన్న నెంబర్ అడిగాను. ఓకే. ఎన్కి మొదటి చిన్న నెంబర్ ఏంటి? n-1. n-1 ఏదైతే ఇక్కడ రాసావో ఇదే n-1కి నువ్వు ఫ్యాక్టోరియల్ చెయ్యాలి. గుర్తుపెట్టుకో. ఓకే. సో ఫస్ట్ ఇది మనకి క్వశ్చన్. ఓకేనా? దీని నుంచి n ఫ్యాక్టోరియల్ మనం ప్రూవ్ చేయాలి. చేద్దాం, గాబరపడద్దు. ఓకే. అయితే ఈ అన్ని నేను +1 -1 కింద తీసా. ఈ రెండు పోతే మళ్ళీ n మిగులుతుంది. కాబట్టి దీన్ని n+1 -1 రాసుకున్నాను. ఓకే. అండ్ నెక్స్ట్ సపరేట్ చేసుకున్నా. నెక్స్ట్ n కన్నా చిన్న నెంబర్ తీసుకున్నాను. పెద్ద నెంబర్ కాదు, చిన్న నెంబర్. పెద్ద నెంబర్ ప్లస్ అయిపోద్ది. n కన్నా చిన్న నెంబర్ అంతా n-1. ఏదైతే నీకు ఇక్కడ ఒక నెంబర్ వస్తుందో, ఇక్కడ ఏదైతే నీకు వస్తుందో దీంతోనే నువ్వు గామా ఫ్యాక్టోరియల్ చేయాలి. ఓకే. గామా ఫ్యాక్టోరియల్ n-1. ఓకే. ఎందుకు ఇక్కడ n-1 ఉంది కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇది ఎలా ఉంచు, n(n-1) ఇది ఎలా ఉంచు. గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఈ n-1నే -2 + 1 తీసుకున్నా. -2 + 1 ఇట్స్ నథింగ్ బట్ -1 కదా. సో అయితే దీన్ని మనం చేసిన ఇదే వస్తుంది. కాబట్టి ఈ -1ని n-1ని n-2 + 1 కింద రాసుకున్నాను. ఓకేనా? ఏమైనా ప్రాబ్లం ఉందా? గుడ్. సో అది ఇప్పుడు చూడు, n(n-1) అండ్ ఇక్కడ ఏముంది n-2 + 1 అంటే ఎంత? n-1. n-1 కన్నా చిన్న నెంబర్ ఏంటి? n-2. 1 కన్నా 2 పెద్ద నెంబర్. ఓకే. కానీ -1 కన్నా -2 చిన్న నెంబరు. అవునా కాదా? సో అయితే ఇక్కడ n-1 ఉంది. అయితే దీనికంటే చిన్న నెంబర్ ఏంటి? n-2. ఇదిగోండి, n-1, n-2. అయితే మీకు ఏం చెప్పాను? ఇక్కడ ఏదైతే నెంబర్ వస్తుందో, ఇక్కడ ఏదైతే వస్తుందో దీనికి ఫ్యాక్టోరియల్ చేయాలి. కాబట్టి గామా ఫ్యాక్టోరియల్ n-2. అర్థమైందా? సో ఇలా మనం చేసుకుంటూ పోవాలి. ఓకే. చాలా సింపుల్ అన్న. ఫస్ట్ చూడండి, అర్థమైందా? ఇక్కడ ఏం చేశాను? ఇక్కడ వరకు మీకు అర్థమైపోద్ది. ఇక్కడ ఏం చేశాను? n కన్నా చిన్న నెంబర్ తీసుకున్నా, ఏదైతే చిన్న నెంబర్ వచ్చిందో దానికే ఫ్యాక్టోరియల్ చేశాను. ఓకే. దీని మళ్ళీ సింప్లిఫై చేశాను. ఓకే. ఈ n-1ని n-2 + 1 కింద రాసుకున్నా. మళ్ళీ ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? n-1 అవుద్ది. n-1 కొంచెం చిన్న నెంబర్ ఏంటి? n-2. n-2 వస్తే మళ్ళీ ఇక్కడ కూడా అదే రావాలి కదా, ఫ్యాక్టోరియల్ చేయాలి కదా దాన్నే మళ్ళీ. కాబట్టి ఫ్యాక్టోరియల్ n-2. సరిపోయిందా? అది. సో అలా మనం చేసుకుంటూ పోవాలి. ఓకేనా? సో ఇలా చేసుకుంటూ వెళ్తే మనం ఎక్కడి వరకు వెళ్ళగలం? 1, 2, 3 అంటే -1, -2, -3 అలా మనం వెళ్తే +1, +2, +3 వరకు వెళ్ళిపోతాం కదా. సో చూడు, +3 వరకు వెళ్ళిపోతాం. +3 కాబట్టి లాస్ట్లో ఎంత? 3 కాబట్టి మనం దీనికే ఫ్యాక్టోరియల్ చేయాలి. కాబట్టి ఫ్యాక్టోరియల్ 3, గామా ఫ్యాక్టోరియల్ 3 కదా. సో అలా మళ్ళీ అదే విధంగా n-1, n-2, n-3 అలా మళ్ళీ చేసుకుంటూ పోతే తర్వాత మళ్ళీ ఎంతవరకు వెళ్ళగలవు? 2 వరకు వెళ్ళగలవు. ఓకేనా? 3 అయిపోయింది కదా. 3 తర్వాత చిన్న నెంబర్ ఏంటి? 2. కాబట్టి 2 ఇక్కడ ఏదైతే వస్తుందో దానికి మనం ఫ్యాక్టోరియల్ చేయాలి. 2 ఉంది కాబట్టి ఫ్యాక్టోరియల్ 2. ఓకేనా? అండ్ మళ్ళీ అదే విధంగా చేసుకుంటూ పోతే 2 కన్నా చిన్న నెంబర్ ఎంత? 1 వరకు వెళ్ళగలం. ఓకేనా? అండ్ లాస్ట్లో 1 వచ్చింది కాబట్టి మళ్ళీ దీనికి మళ్ళీ ఫ్యాక్టోరియల్ చేయాలి. ఫ్యాక్టోరియల్ 1. మళ్ళీ అలా చేసుకుంటూ వెళ్ళు. 1 కన్నా చిన్న నెంబర్ మరేం లేదు కాబట్టి 1 ఫ్యాక్టోరియల్ 1. ఓకేనా? సో కాబట్టి 3 × 2 × 1. ఓకేనా? సో ఇప్పుడు నీకు చెప్తా చూడు. ఫర్ సపోజ్ 5 ఫ్యాక్టోరియల్ అంటే నువ్వేమని రాస్తావు చూడు. 5 ఫ్యాక్టోరియల్ రాయమంటే నువ్వు ఎలా రాస్తావు? 4 × 3 × 2 × 1 అనే రాస్తున్నావు. మరి 5 ఎందుకు రాయట్లే? 4 × 3 × 2 అంటే దీని తర్వాత నెంబర్, దీని చిన్న నెంబర్ కదా. సో అదేవిధంగా నీకు n కావాలి, n ఫ్యాక్టోరియల్ కావాలి. n ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? n కన్నా చిన్న నెంబర్లు ఏమున్నాయి? n-1 ఉంది, n-2 ఉంది, n-3 ఉంది, n-4. ఇవన్నీ దేనికి ఈక్వల్? n ఫ్యాక్టోరియల్కి ఈక్వల్. ఇగో n-1, n-2, n-3 ఫర్ సో ఆన్ ఇవన్నీ దేనికి ఈక్వల్? n ఫ్యాక్టోరియల్కి ఈక్వల్. = RHS. వచ్చింది ఆన్సర్. సింపుల్. దీని నుంచి n ఫ్యాక్టోరియల్ తీసుకొచ్చానా లేదా? ఇంతేనా?
ఓకేనా, చాలా ఈజీ, 10 మార్క్స్కి ఈజీగా డెడ్ ఈజీగా రాయొచ్చు ఈ క్వశ్చన్. ఓకేనా, మోస్ట్ ఆఫ్ ద టైం చాలాసార్లు మనకి ఇది ఎగ్జామినేషన్ రిపీట్ అయ్యింది. ఓకే, 10 మార్క్స్కి రావచ్చు, అట్ ద సేమ్ టైం షార్ట్ ఆన్సర్ కూడా రావచ్చు. ఓకే, రెండింటికి ఇంపార్టెంట్. 10 మార్క్స్ రావడానికి ఎంత అవకాశం ఉందో అదేవిధంగా షార్ట్ ఆన్సర్ రావడానికి కూడా అంతే అవకాశం ఉంది. ఓకే, సో ఒక్కసారి రివిజన్ చేస్తూ చూడండి ఒకసారి దీన్ని. ఇందులో గామా ఫంక్షన్స్, బీటా ఫంక్షన్స్ మీకు ఆల్రెడీ చెప్పా. ఓకేనా, అది అలా ఉంచండి. ఫస్ట్ ఒకసారి రివిజన్ చేస్తే చూడండి, n+1 ఇట్ మీన్స్ నాకు ఇదంతా అనవసరం. n+1 అంటే ఏదో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నా, అంటే గామా ఫ్యాక్టర్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ దీని ఒక ఫంక్షన్ రాస్తావు. ఓకేనా, అది నెక్స్ట్ ఈ ఏదైతే ఈ +1 x-1 ఉందో ఇక్కడ ఏంటిది f(x)కి ఈక్వల్ మొత్తం కూడా. కనుక ఏం కావాలి, n+1 కావాలి. సో గామా ఫ్యాక్టర్ n+1 చేస్తే నాకు ఈ స్టెప్ వస్తుంది, +1 -1 పోతే ఈ స్టెప్ వస్తుంది. దానికి యూవి ఫార్ములా, ఇంటిగ్రల్ యూవి ఫార్ములా అప్లై చేస్తే ఈ స్టెప్ వస్తుంది. ఓకేనా, సో అయితే ఇందులో మనకి ఇది -x e⁻−x రూపంలో ఉంది, అంటే -e−x అండ్ ఇంటిగ్రల్ ఎక్స్పరెంట్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్పరెంట్ రూపంలో ఉంది, అంటే n(x⁻n−1). ఓకేనా, ఈ ఫామ్లో యూజ్ చేసాం, ఆ రెండు ఫామ్లో యూజ్ చేస్తే ఇక్కడ వరకు వస్తావు. ఓకేనా, అయితే ఇక్కడ లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ చేస్తావు. ఓకేనా, 0తో చేస్తే 0 వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఏముంది పైన ఒక నిమిషం ఇన్ఫినిటీ. ఓకేనా, సో ఇన్ఫినిటీతో చేస్తే నీకేం వస్తుంది, ఇన్ఫినిటీ అంటే ఏంటి, 100, 10, 20. సో ఇన్ఫినిటీ అంటే దాని ఒక పర్ఫెక్ట్ నెంబర్ అనేది ఉండదు, కాబట్టి ఇన్ఫినిటీతో నువ్వు దేంతో చేసినా 0 వస్తుంది. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఏముంటుంది, ఇది కూడా 0. 0 - 0 ఇక్కడ ఏముంది, t⁻n. ఓకే, ఎనీథింగ్ ఇంటూ 0 ఈజ్ ఆల్వేస్ 0. ఓకే, కాబట్టి టోటల్ ఈక్వేషన్ టోటల్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుద్ది, 0కి ఈక్వల్ అవుద్ది. కాబట్టి 0 పెట్టిస్తాను, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకేనా, n ఇంటిగ్రల్ 0 to ∞. ఓకేనా, సో n బయట తీస్తాను, n బయట తీసి మిగతావన్నీ రాస్తాను. ఓకేనా, సో ఈ టోటల్ వాల్యూ ఈ గామా ఫ్యాక్టర్ ఆఫ్ nకి ఈక్వల్. ఓకే, ఎందుకు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇది ఎక్స్ ఉంటే గామా ఫ్యాక్టర్ ఆఫ్ ఎక్స్, అదేవిధంగా n ఉంటే గామా ఫ్యాక్టర్ ఆఫ్ n, అంతే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఏం చేసాం, గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ n, ఇదే ఈ రెండు చేసాం. నెక్స్ట్ ఈ రెండు చేసాం. ఓకేనా, ఇప్పుడు చూడు, n గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ దీన్ని n-ని -1 +1 కింద రాసుకున్నాం, 1 అని. ఓకేనా, ఇప్పుడు చూడు n-ని n-1 +1 పోతే n మిగులుతుంది. రైట్, సో నెక్స్ట్ చూడు, నెక్స్ట్ నేను n కన్నా చిన్న నెంబర్ ఏంటి, n-1. చిన్న నెంబర్ ఏదైతే ఉందో దీన్నే నేను ఫ్యాక్టోరియల్ చేయాలి, కాబట్టి ఫ్యాక్టోరియల్ n-1 అవుద్ది. అర్థమవుతుందా? అండ్ నెక్స్ట్ n-1, ఈ n-1ని -2 +1 కింద రాసుకున్నా. అప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది నీకు, n-1 వస్తుంది. n-1 కన్నా చిన్న నెంబర్ ఎంత, n-2. ఓకే, కాబట్టి n-2 వస్తుంది, కాబట్టి మరి దీన్నే ఫ్యాక్టోరియల్ చేయాలి, కాబట్టి ఫ్యాక్టోరియల్ n-2 అవుద్ది. ఎలా నువ్వు చేసుకుంటూ పోతే ఎంతవరకు వెళ్ళగలవు, 1 2 3 చేస్తున్నావు కాబట్టి 3 వరకు వెళ్ళగలవు, అంటే -1 -2 -3 అలా అని వెళ్తే 1 2 3 వరకు వెళ్ళగలవు కదా. సో అదేవిధంగా నువ్వు మళ్ళీ అలా చేసుకుంటూ పోతే ఎంతవరకు వెళ్ళగలవు, 3 కంటే చిన్న నెంబర్కి వెళ్తావు, అంటే ఫస్ట్ పెద్ద నెంబర్ అయిపోయింది కదా, దాని తర్వాత చిన్న నెంబర్ 3 కంటే చిన్న నెంబర్ ఎంత, 2, కాబట్టి 2 వరకు వెళ్తావు. మళ్ళీ కిందకి వచ్చావు, 2 కంటే చిన్న నెంబర్ ఎంత, 1. ఓకేనా, 1 ఫ్యాక్టోరియల్ అంటే 1. ఓకేనా, సో ఫర్ సపోజ్ n ఫ్యాక్టోరియల్ అంటే ఎంత, n-1, n-2, n-3 ఇవే కదా. సో ఇవన్నీ దేనికి ఈక్వల్ అవుతాయి, n ఫ్యాక్టోరియల్కి ఈక్వల్ అవుతాయి, కాబట్టి వీటన్నిటి ప్లేస్లో ఏం రాస్తావు, n ఫ్యాక్టోరియల్ రాసేస్తావు. ఏం రాస్తావు, n ఫ్యాక్టోరియల్. ఇదే ఆన్సర్. అయిపోయిందా, LIC RIC చూపించామా, ఇంతేనా, సింపుల్ డెడ్ ఈజీ క్వశ్చన్. 10 మార్క్స్కి డ్యామ్ షూర్ ఎగ్జామినేషన్ రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్. ఓకేనా, మిస్ చేసుకోండి, ఖచ్చితంగా ఈజీ క్వశ్చన్. చూసారు కదా, సో ఈ క్వశ్చన్ మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామినేషన్లో వస్తుంది, ఖచ్చితంగా 1 2 సార్లు ప్రాక్టీస్ చేయండి.